శుభాలు. మరి సమయంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో విరివిగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు వారు ఈ నెలలో 24వ తారీఖున కొన్ని శక్తుల ద్వారా అనుమానితంగా వారు మరణించారు. వారి మరణం వెనుక ఉన్నటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వారు చాలా ప్రసంగాల ద్వారా, మోటివేషన్ స్పీచ్ ద్వారా చాలా మందిని క్రీస్తు యొక్క మార్గంలోనికి నడిపించారు. క్రీస్తు మార్గంలోనికి నడిపించడానికి కలిగినటువంటి ముఖ్య ఉద్దేశం ఇది మత మార్పిడి కాదు. క్రీస్తు చూపించినటువంటి మార్గాన్ని వారి లోకంలో చూపించారు. అది కొంతమందికి నచ్చక వారిని ఎంతగానో పీడించి వారిని మరణానికి గురి చేశారు. కేవలం ప్రవీణ్ కుమార్ గారి యొక్క కుటుంబానికి మాత్రమే ఈ యొక్క బాధ కాదు కానివ్వండి, యావత్ క్రైస్తవ సంఘానికే ఇది ఎంతగానో దుఃఖాన్ని కలిసివేసినటువంటిదిగా ఉంది. ప్రత్యేకంగా మరి చీరాల పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఇటు రీతిగా వేల సంఖ్యలో పాస్టర్ గారులు, పెద్దలు, నాయకులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, సండే స్కూలు మినిస్ట్రీ వీరందరూ కూడా ఏమి చేయలేరని ఆలోచన కాదు. కానీ క్రైస్తవులంటే క్షమాపణ కలిగిన వారు, క్రైస్తవులంటే ప్రేమించగలిగినటువంటి వారు, క్రైస్తవులంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఇతరులకు మాదిరి చూపించేటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి ఆలోచనలోనే ఈ సమయంలో ఈ దినాన మరి శాంతియుతమైనటువంటి ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయవలసినదిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మరణాన్ని ఆలింగనం చేసుకోవడం నేర్పించాడు. ఎందుకో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలకు భవిష్యత్తు లేదు, కానీ ఆ రాజ్యంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సమాజానికి భవిష్యత్తు ఉంది. ఏంటా భవిష్యత్తు? పునరుత్థానం. హల్లెలూయా. పునరుత్థానం కలిగి మనం లేవబోతున్నాం. పునరుత్థానం కలిగి మనం లేచినప్పుడు ఈ ప్రపంచం చూడబోతుంది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఇది ప్రకటించడానికి మీ రాజు వచ్చాడు. మతం కడతానంటే ఎట్లా? మనం మతమూలం కాదు, రాజ్యం, దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈరోజు రాత్రి ఈ విషయం
ఉద్దేశం మరి క్రైస్తవ వల్ల ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు అనేక మందికి మరి తెలిసిన విషయమే. మరి పాస్టర్ ప్రవీణ్ గారు దేవుని యొక్క మార్గాన్ని, నీతి మార్గాన్ని గురించి చక్కగా విశ్లేషిస్తున్న విషయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు బ్యానర్ అటువంటి ఏం పెట్టబోకండి. ఇక్కడ ఆల్రెడీ కనుక బ్యానర్ దయచేసి తీసేయండి. ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా జరిగింది. దయచేసి ఎవరు నెట్టుకోవద్దు. మరి కొద్ది నిమిషంలో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి శ్రీనివాస్ చర్చ్ చైర్మన్ గారు అన్నట్టు అశోక్ గారిని ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం.